హల్లెలూయా చెప్దాం అందరం రెండు చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం ఒకసారి అందరం రెండు చేతులు జోడించి ప్రభుకి స్తోత్రం, ప్రభుకి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సరే మంచిది. ఒకసారి అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రీతిగా మనం ప్రతి ఆదివారం కూడా మరి దేవుని సన్నిధిలో కూడుకోవడం అనేది అది యొక్క దేవుని యొక్క మహాకృపే తప్ప వేరొకటి లేదని మనం తలంచాలి. ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ ఏ ప్రమాదం ఎలాగ జరుగుతుందో మనకైతే తెలియదు. ఎందుకు అనంటే ఏ క్షణాన ఎలాంటి వార్త వినవలసి వస్తుందో మనకైతే తెలియని పరిస్థితి. కానీ దేవుని మహాకృపను బట్టి నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఇంకా ఈ 2025 సంవత్సరాన్ని కూడా మనం చూడగలిగామంటే అసలు నా బలమా ఇది, నా శక్తి? 2005 సంవత్సరంలో నేను ఏమనుకున్నాను తెలుసా? 2025 అంటే అసలు ఎట్లుంటుందో అనుకున్నా. అంటే ఎన్ని సంవత్సరాలు? 2005 నుంచి 2025కి ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. అప్పుడు అనుకున్నాను అసలు 2025 అంటే ఎట్లుంటుంది అనుకున్నాను. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఈ 2025 కూడా ఇన్ని నెలలు కాపాడి ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సజీవులుగా ఉండి దేవుడు చేసిన కార్యాలని, గొప్ప కార్యాలను చూడగలుగుతున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్న నేను నమ్ముతాను ఖచ్చితంగా ఏంటి అని అంటే మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి ఆరాధన, మనం వినేటువంటి వాక్యము ఖచ్చితంగా మనల్ని కాపాడి తీరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది, మన వెంటే వస్తుంది. మన ప్రార్థన మనకి తోడై ఉంటుంది, మన విశ్వాసం మనకి తోడై ఉంటుంది, మన యథార్థత మనకు తోడై ఉంటుంది. ఖచ్చితంగా మనం వింటున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి శక్తి కూడా ఖచ్చితంగా మనకి తోడై ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. అందరూ మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి మరి ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదాం ఒకసారి. తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఎడల వానికి రాతినిచ్చునా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం ఈ యొక్క చదివినటువంటి వాక్యం మీద ఒకసారి దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న మనకందరికీ ఈ మాట తెలుసు. ఏమని సప్పన చెప్పేస్తాం. ఏమని చెప్తాం? అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏమంటున్నాడంటే ఇక్కడ అడుగు ప్రతి వాడును పొందును. ఎవరు పొందుతారట? చెప్పాలా మీరు? ఎవరు పొందుతారట? అడిగిన వాడు మాత్రమే పొందుకోగలడు, అడగని వాడికి లేదు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు సాక్షాత్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాటే ఇది, వేరొక మాట కాదు ఇది. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? దేవుడే మాట్లాడుతున్న మాట. చూడాలి మీరంతా. ఎవరు మాట్లాడుతున్న మాట? యేసయ్యే మాట్లాడుతున్న మాట. అయ్యా మీకు ఏదైనా అవసరత ఉంటే మీరేం చేయాలట? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనము ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో అడుగుతాం, దేవుని తట్టుతూనే ఉంటాం, దేవుని వెతుకుతూనే ఉంటాం. కానీ కొన్ని పర్యాయములు మనకు రావాల్సినటువంటి జవాబు రాకపోతే మనం కొద్దిగా నిరాశ చెందుతూ ఉంటాం.
అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువాడికి తీయబడును. అంటే దేవుడు చూసేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు నేను ఎట్లనే కూర్చొని ఉంటా, నాకు దేవుడు అన్ని తెచ్చియాలంటే చేస్తాడా? అందుకే ఆయన ఏమంటాడు, అడగండి మీకు ఇస్తా. మనం చేసేవాళ్ళుగా ఉండాలా. క్రైస్తవుడిగా భక్తి చేస్తున్నామనంటే ఏదో దేవుడు నేను పొద్దున్న లేస్తే నేను మౌనంగా ఇట్లనే కూర్చొని ఉంటా, దేవుడే నాకు అన్ని తీసుకొచ్చి ఇవ్వాలనంటే జరిగేదేనది? జరగదు. మన వంతుగా మనం చేయాల్సింది కూడా ఉంది. ఏముంది? అడగాలి మనము. రెండోదిగా వెతికేవారిగా ఉండాలి. మూడోదిగా తట్టేవారిగా ఉండాలి. ఏమండి, ఎవరన్నా మనకి అవసరం ఉందనుకోండి, మనతోనే మనం ఇంట్లో ఉన్నాం, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆడ కుర్చీ చేసుకొని కూర్చొని ఉంటారా? ఒకవేళ ఉంటే కూర్చొని ఉంటే పొద్దున 6ంటికి వచ్చిన మనిషి మళ్ళీ 11 దాకా అట్నే ఉండాల్సి వస్తుంది. ఎందుకు? వచ్చిండన్న విషయం వాళ్ళకి తెలియదు, ఈయనకి తెలియదు, కాబట్టి అంత సమయం కూర్చోవాల్సి వస్తుంది. అదే వచ్చిన వ్యక్తి ఏం చేయాలా? చెప్పాలా? లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? ఒకవేళ తలుపు తట్టిండే అనుకో, తక్షణమే వాళ్ళు తలుపు తీస్తారు, వచ్చిన ఆ వ్యక్తితో మాట్లాడతారు, ఒక 5 నిమిషాల్లోనే పంపించేస్తారు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు అడిగేవారిగా ఉండాలి, మీరు వెతికేవారిగా ఉండాలి, మీరు తట్టేవారిగా ఉండాలి, అప్పుడే మీకు నేను న్యాయం చేస్తానంటున్నాడు. అయితే పిల్లరా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనము స్పష్టంగా చెప్పాడు యేసుక్రీస్తు వారు, అడుగుడి మీకు ఇయ్యబడునని. ఇది చిన్న పిల్లగాన్ని మొదలుకొని ముసలాయన వరకు క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట తెలుసు. అయితే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే, మనము అడిగినవి పొందుకోవాలంటే, అనండి నాతో పాటు ఒకసారి, మనము అడిగినవి పొందుకోవాలంటే. దేవుడైతే ఇక్కడ చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుడు చెబితే, అడిగినవి మనం పొందుకోవాలంటే అని మనం అనుకుంటే పిల్లరా, ఒక మాట మత్తయి సువార్త 21:22 చదవండి. మత్తయి సువార్త 21 అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి మీరు పొందుకున్నారని నమ్మిన ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ఒకసారి, 2 చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం అనుకున్న ఒక మాట, మనం అడిగినవి పొందుకోవాలంటే చెప్పాలి. ఏమనుకున్నాం మనం? అక్కడ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే మనమేమనుకున్నామంటే, ఆ మాటను ఆధారం చేసుకొని మనము అడిగినవి పొందుకోవాలంటే, చెప్పండి ఒకసారి, మనం అడిగినవి పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఎలా అడిగేవారిగా ఉండాలంటే, విశ్వాసంతో అడిగేవారిగా ఉండాలి. ఎలా అడగాలి? నమ్మకముతో. అందుకే ఇక్కడ ఏమనంటుందంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో ఏమనుందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా. అంటే మనం ప్రార్థనలోకి పోయేటప్పుడే మనకు ఒక ఆలోచన రావాలి, మనకు ఒక విశ్వాసం రావాలి. ఏమండి, ప్రార్థన చేయడానికి అందరం గుంపు గూడుకుంటున్నాం అనుకోండి, ఏ అంశం కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ అంశంలో దేవుడు కార్యం చేస్తాడనే ఒక నిశ్చయితకు రావాలి, ఒక ఆలోచనకి రావాలి, ఒక నిర్ణయానికి రావాలి, ఒక దృఢత్వంలోకి వచ్చినప్పుడే దేవుడు ఏమంటున్నాడంటే, నేను కార్యం చేస్తాను అంటున్నాడు. ఎందుకు అనంటే, ఇక్కడ ఆయన అంటున్నాడంటే, ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో అవి దొరికినవని. ఎప్పుడు? ప్రార్థన చేసిన తర్వాతనా? చెప్పాలా? అవి దొరికినాయి అని మనం ప్రార్థన చేసిన తర్వాత అనుకోవాలటనా? ప్రార్థన చేయకముందా? చెప్పాలి. ప్రార్థన చేయకముందా, చేసినాకనా? చేయకముందే, చేసేటప్పుడే. ఎప్పుడైతే మనకున్నటువంటి సమస్యను బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి
మనకు ఎదురవుతున్న అవమానాలను బట్టి మనం ఎప్పుడైతే ఒంటరిగా మన గదిలో ప్రార్థనలకు వెళ్తున్నామో యేసు నామములో అది నేను పొందుకున్నాననే ఒక ఆలోచన మనకు వచ్చి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. అప్పుడే దేవుడు ఏమంటున్నాడంటే మీరు అడిగినవి పొందుకుంటారు అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన పక్షమున మీరు వాటిని అన్నిటినీ పొందుకున్నారు. ఎప్పుడండి? గంటల గంటలు ప్రార్థన చేసినప్పుడా? చెయ్యాల గంటల గంటల ప్రార్థన అవసరమే. మనం మధ్యాహ్నమే చెప్పుకున్నాం, ప్రార్థన గురించే మాట్లాడాం. ఎవరు చేశారు ప్రార్థన? యేసయ్య చేశాడు. శిష్యులతో చెప్పాడు, అయ్యా మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఒక ఏకాంతమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రికాల సమయంలో శిష్యులు ఏం చేస్తుండ్రు? అది ఏం చేస్తుండ్రు? నిద్రపోతుండ్రు వాళ్ళు. యేసయ్యేమో ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఎందుకు నిద్రపోతున్నారు? వాళ్ళని గమనించి నిద్రపోతులారా లేండి అనడా? అనలేదు. నిద్రపోయేటోళ్ళకి ఏమొస్తుందట? మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మీరు ఎలాగుండి ప్రార్థన చేయాలి? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందుకే ఆయన ప్రార్థన చేయండి అని చెప్పిన ఆయనే ఏమంటున్నాడంటే మీరు ప్రార్థనలోనికి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైతే మీరు ప్రార్థనలోకి వెళ్తారో మీరు అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పాను కనుక మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడే, మీరు ఎట్లా రావాలో ప్రార్థనకు వచ్చేటప్పుడే? విశ్వాసంతో. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఈ మాట. ఒక ప్రాంతంలో అందరూ వర్షం కోసం ప్రార్థన చేయడానికి పోతుండ్రు, అవునా కదా? వెళ్తున్నప్పుడు ఎట్లా పోతున్నారు? అందరూ ఒట్టి చేతులు ఊపుకుంటూ పోతుండ్రు. అంటే ఇది విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? లేదు. ఒక పాప మాత్రమే చక్కగా గొడుగు పట్టుకొని పోతుంది. ఆ ముసలాయన అంటాడు, 80 సంవత్సరాలు అయినా, అమ్మాయి అసలే మేము ఇబ్బంది పడుతుంటే నువ్వు యాడికి గొడుగు పట్టుకొని వస్తున్నావు? వానలు లేక మేము ఇబ్బంది పడుతున్నాం అంటే, తాతయ్య మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? వర్షం రావాలని ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసేది ఎవరికి? సజీవుడైనటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవునికి ప్రార్థన చేస్తున్నాం. వర్షం కురిపించటం ఆయన పనే, వర్షాన్ని ఆపు చేయడం ఆయన పనే. అయినప్పుడు వర్షాన్ని ఖచ్చితంగా ఇస్తాడని నేను విశ్వసిస్తున్నాను కనుకనే నేను గొడుగు తెచ్చుకుంటున్నాను అన్నది. ఏమండి? ఇక్కడ చెప్పిన మాట ఆ పాప నెరవేర్చింది. ఎలాగా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో వాటిని పొందుకున్నామనే విశ్వాసంతో. ఆ పాప ఏమని ఆలోచన చేసింది? అయిపోయింది. ఎప్పుడైపోయింది? ప్రార్థన చేద్దామని ఆలోచన చేసినప్పుడే ఆమెకు అవగాహన వచ్చేసింది. ఏమని? అక్కడ వాన పడుతుంది నాయన, మనం దడిచిపోతామని గొడుగు సంకన పెట్టుకున్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పొందుకున్నదా లేదా? పొందుకున్నది. కాబట్టి పిల్లరా, ఈ ఆదివారం సమయంలో ప్రార్థనకు వచ్చిన మనందరితో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే అడిగే ప్రతి ఒక్కరం కూడా మనం అడిగినే పొందుకోవాలంటే, చాలామంది ఈ రోజున ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటున్నారా? పొందుకోవట్లేదు. కొన్నాళ్ళు మందిరానికి వస్తారు, ఏదేదో అడుగుతారు. కొంతమంది బహిరంగ సభల్లో వాళ్ళు మీటింగ్లలో చెప్పినటువంటి సాక్ష్యాలు విని ఆ సాక్ష్యాలకి వాళ్ళు ఆకర్షితులైపోయి తక్షణమే తెల్లారి వచ్చి, అయ్యగారు మాకు బాప్తిసం ఇవ్వండి అని అంటారు. ఏమండి? ఇది విశ్వాసంతో అడిగేదేనా? కాదు. వాళ్ళు ఏదో సాక్ష్యం చెప్పారు, వాళ్ళకి దేవుడు గొప్ప కార్యం చేశాడు, అది చూసి వచ్చి నువ్వు బాప్తిసం అడగటం కాదు. వాళ్ళు ఎలా పొందుకున్నారో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో ముందు వాళ్ళని కనుక్కున్నాక వచ్చి దేవునిలోకి రావడం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా చాలామంది ఏదో ఆర్భాటంతో, ఆలోచనతో, ఏదో తొందరపాటుతనంతో వాళ్ళకి ఇచ్చాడు గనక నాకు కూడా ఇస్తాడనే ఒక ఆలోచనతో ఉరికొచ్చి మళ్ళా కొంతకాలం అడిగి అడిగి ఇసుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోలేదు. వీళ్ళు ఎలా అడిగారు? ఆ పొందుకున్న వాళ్ళేమో విశ్వాసంతో అడిగారు, వీళ్ళేమో విశ్వాసం లేకోకుండా వాళ్ళకు వచ్చింది కదా అని చెప్పేసి ఏదో నోటికి వచ్చినట్టుగా అడగటం ద్వారా విఫలమైపోయి క్రైస్తవ భక్తిలో నుంచి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎలా అడగాలట? మనము చెప్పాల మనం అడిగినవి మనం పొందుకోవాలంటే ఎట్లా అడగాలి? నమ్మకము, విశ్వాసము. అందుకే యోహాను సువార్త చదవండి ఒకసారి, 14:12.
యోహాను సువార్త 14:12. నేను ఆ, తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానయ్యా. నేను చేయు క్రియలు ఆ, నా యందు విశ్వాసముంచు వాళ్ళు చేయును. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్న మాట ఇది. చూడాలి అందరు నా వైపు. ఏమంటున్నాడు ఆయన? నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాయన, ఇక నేను వెళ్ళిపోతున్నానుగా, కనుక మీరు నాతో ఇంతకాలం ఉన్నారు, నన్ను గమనించారు, నా అడుగుజాడల్లో నడిచారు, నన్ను అనుసరించి తిరిగారు, గనుక మీరు కూడా గొప్ప కార్యాలు చేయాలంటే ఏం చేయాలట? విశ్వాసముంచు అది నేను చేసిన గొప్ప కార్యాలు చేయాలన్నా, నాకంటే గొప్ప నాకంటే గొప్ప కార్యాలు చేయాలన్నా, ఒకవేళ నాకు వచ్చినటువంటి ఘనత కూడా మీకు రావాలంటే మీరేం చేయాలా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి. నా మీద మీరు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో, ఎందుకు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచాలా? ఏమండి, యేసుప్రభు మీద ఎందుకు విశ్వాసం ఉంచాలా? ఎందుకు ఉంచాలంటే ఆయనే చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అన్నాడు. ఆయనే పరలోకానికి మార్గమై ఉన్నాడు గనుకనే ఆయన మీదనే విశ్వాసం ఉంచాలి. వేరొకళ్ళ మీద విశ్వాసం ఉంచటం ద్వారా మనం ఎలాంటి క్రియలు కూడా చేయలేము. ఏమండి, కాబట్టి పిల్లరా, మనం అడిగినవి పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలట? విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే కొన్ని పర్యాయములు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన పరిచర్య చేస్తూ కూడా శిష్యులను ఎమ్మడి పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి శిష్యులకి చెప్పిన మాటలు కూడా ఇవన్నీ కూడా ఏమన్నానంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడయ్యా ఆ కాలంలో అని అంటే, ఆయన చేసిన బోధ అంతటిలో కూడా విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చాడు. మీరు విశ్వసించాలి, మీరు నమ్మాలి, విశ్వాసాన్ని కోల్పోవద్దు, మీరు నమ్మిక ఉంచిన ఎడల. అందుకే కుష్ఠిరోగి ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నీకు ఇష్టమైతే అన్నాడు. అనడా లేదా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే చేశాడు. అలాగే గుడ్డి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని ఆయన పిలిచినప్పుడు, నేను మీకేమి చేయగలనని మీరు నమ్ముచున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే నమ్మికనే అడిగాడు కదా ఆయన, విశ్వాసాన్నే అడిగాడు. ఆ గుడ్డి వాళ్ళు వచ్చి అయ్యా అయ్యా ఏసయ్యా ఏసయ్యా అని కేకలు వేస్తుంటే, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని అంటే, నమ్ముచున్నాం ప్రభు అన్న తక్షణమే వాళ్ళకి జరిగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటే, మనము అడిగినవెల్లా పొందుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మనకి ఉండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉండాలి. దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉండాలి. నా దేవుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నిశ్చయముగా నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడనే ఒక విశ్వాసంతో మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా దేవుడు ఇచ్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ ఆదివారం కాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, విశ్వాసం లేకోకుండా మనం ఏ క్రియలు కూడా చేయలేమండి. విశ్వాసం లేకోకుండా మనం దేవునితో నడవలేము. అలనాడు పాత నిబంధన కాలంలో హనోకు గురించి రాయబడ్డది. ఆయన దేవునితో ఎలాగ నడిచాడట? విశ్వాసంతో దేవుని నడిచాడని ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది అని ఉంటుంది. నోహావు విశ్వాసముతో దేవుని వైపు తిరిగాడు గనుకనే అతని కుటుంబము, అతడు వాడలో రక్షించబడ్డారు. ఏమండి, పాత నిబంధన కాలంలో చూసుకున్నా కానీ ఆ భక్తులందరూ కూడా రక్షించబడటానికి కారణం, వాళ్ళ కుటుంబాలు క్షేమంలో నడిపించడానికి కారణం, వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే, వారు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? దేవుని మీద విశ్వాసం ఉంచారు. అందుకే మనకందరికీ తెలుసు, మనం చదువుకున్న విషయాలే. హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు, ఇక నువ్వు బ్రతకవు అని ఒక హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? చెప్పాలా? ఏం చేశాడు ఆయన? గోడ తట్టు ఎలాగ తిరిగాడు? విశ్వాసంతో తిరిగాడు. ఏమండి, ఎట్లా తిరిగాడు? ఒట్టిగా తిరిగాడా? ఏదో రొమ్ములు కొట్టుకున్నాడా? లేకపోతే ఏదో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి వాటిల్లో అరిచాడా? లేదు, విశ్వాసంతో గోడ తట్టు తిరిగి, అయ్యా
కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని విశ్వసించి దేవుణ్ణి అడిగాడు. ఆయన విశ్వాసానికి తగినట్టుగా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈరోజు ఈ ఆదివారపు రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. దేవుడే మనతో చెబుతున్నటువంటి మాట. మీరు ఇంతకాలం ఒకవేళ మౌనంగా ఉంటే, మీరు ఏం పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. మనము అడిగినవి మనం పొందుకోవాలి అని అంటే మనకి ఖచ్చితంగా విశ్వాసం ఉండి తీరాలి. అందుకే అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏది? మత్తయి సువార్త 21:22లో రాయబడుతుంది. మీరు విశ్వాసంతో అడగండి, మీరు నమ్మికతో అడగండి, మీరు సందేహింపక అడగండి. ఏమాత్రము కూడా సందేహము లేకోకుండా మీరు దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతారో నిశ్చయంగా అడిగినవి మీరు పొందుకుంటారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో, మన మధ్యలో ఉండే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం ఖచ్చితంగా విశ్వసించే వారిగా ఉంటే, మన విశ్వాసమే మనల్ని ఒక రోజున బాగు చేస్తుంది, మన విశ్వాసమే మనల్ని లేవనెత్తుతుంది, మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది, మన విశ్వాసమే మనల్ని విజయ పతాకములో నడిపిస్తుంది. కాబట్టి పిల్లరా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తుండగా, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుండగా ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని పొందుకుందాం. ఏమిటయ్యా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే, మీరు నా మీద విశ్వాసం ఉంచటమే. దేవుడు అంతకు మించి ఏమీ అడగట్లేదు. మీరు ఒకవేళ మనం అడిగినవి పొందుకోవాలనంటే విశ్వాసం లేకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత గోజాడినా, ఎంత అరుపులు అరిసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత శక్తి కొలదిగా మనం బేకరంగా గగ్గోలు పెట్టినా మనం దేవుని దగ్గర నుంచి ఏం చేయలేము, ఏది కూడా పొందుకోలేము. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే విశ్వాసంతో, ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్తున్నామో, ఎప్పుడైతే మందిరంలోకి వెళ్తున్నామో, ఎప్పుడైతే ఒక సభలోకి వెళ్తున్నామో, ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి వెళ్తున్నామో, ఎప్పుడైతే సమాజంగా కూడుకుంటున్నామో, ఎప్పుడైతే సంఘంగా కూడుకోవడానికి ఎక్కడైతే ప్రారంభం మన అడుగు పడుతుందో అక్కడే ఒక విశ్వాసంతో మనం అనుకోవాలి, ఈరోజు మందిరానికి వెళ్తున్న నాకు యేసు నామములో నా ప్రతి సమస్య తీర్చబడుతుంది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తక్షణమే వచ్చి మోకరించిన తక్షణమే దేవుడు ఆ కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం అడిగినవి పొందుకోవాలంటే మనము విశ్వసించి అడుగుదాం, దేవుని విశ్వాసంతో వెతుకుదాం, విశ్వాసము నానాటికి పెంచుకుందాం. అప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.